తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటండి, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోర్టులలో నిలబడేటి. నిన్న ఇచ్చినటువంటి జీవో 9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు. కాబట్టి జీవో 9 కూడా కొట్టేసారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకని తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం మానేయండి. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యూపీఎఫ్ చైర్పర్సన్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము. గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదని చెప్తున్నారు. అది తప్పమ్మా. ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల బిల్లులన్నీ కూడా ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా సార్ బీసీ రిజర్వేషన్ గురించి వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా బహుజనులు, బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి పార్టీలు కానీ భారత ప్రభుత్వం కూడా మరి వీళ్ళని విస్మరించి రాజ్యాంగబద్ధంగా హక్కు లేకుండా మరి సుప్రీంకోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇలా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం ఇవ్వాల్సినటువంటి పార్టీ చెప్తే మరి ఎలక్షన్లకు పోయి కూడా ఎలక్షన్లకు అవకాశం ఇవ్వకుండా మరి తుంగలో తొక్కి ప్రయత్నం చేసింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా మరి అధికారాన్ని ఇవ్వాల్సినటువంటి ఆర్డినెన్స్ ద్వారా కానీ రాష్ట్రపతి బిల్లులను కూడా ఆమోదించకుండా దొడ్డిదారుల్లో అవకాశాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ కూడా కులగణంలో సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మరి అదే కులగణ జరగాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తుంచుకోపోగా కనీసం కులగణంలో కూడా భాగస్వామ్యం కాని వ్యక్తులు ఇవాళ కేవలం కూడా బీసీ జపం చేస్తున్నారంటే కేవలం కూడా బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు రావడం కోసమే, జూబ్లీస్ లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా బీసీల హక్కుల కోసం, బీసీలకు న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు పాటుపడలేరు. మేము ముగ్గురు చెప్తున్నాం, బీసీలైన వాళ్ళు రాబోయే రోజుల్లో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఏకం కాబోతున్నారు. బలమైనటువంటి బీసీలు అందరం కూడా అవసరం వస్తే మూడో కన్ను తెరిచే అవకాశం ఉంది. మూడో కన్ను తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని ముప్పుడు కూడా భస్మపట్లం చేసే ప్రయత్నం కూడా బీసీలు చేసుకోబోతారు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే దొంగ మాటలు మాట్లాడేటువంటి మూడు పార్టీలు కూడా ఖబర్దార్ బీసీలు అందరం చెప్తున్నాం. ఖచ్చితంగా దొంగ మాటలు చెప్పి బంధులు ప్రకటిస్తే కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా హక్కు కలగాలి. రాజ్యాంగబద్ధంగా హక్కు వచ్చిన తర్వాతనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన తర్వాతనే ఎలక్షన్ జరిగిన తర్వాతనే మరి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు ఉన్నాయి. మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి తూతూ మంత్రంగా చేసి అవి ఏదో చేతులు తుట్టుకుని పనిచేస్తే మాత్రం రాబోయే రోజుల్లో బీసీలందరూ ఆగ్రహానికి గురికాక తప్పని విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. బీసీలందరూ రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నట్టుగా ఏదో మీ చెప్పు చేతులు లేము, అందరం గ్రహిస్తున్నాం. ఎవరేం చేస్తున్నారు అన్ని లెక్కలు రాసుకుంటున్నాం. చిత్రగుప్తుల లెక్క ప్రతి ఒక్క లెక్కకు కూడా ఒక కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి అవకాశాలు కూడా మేము ఇవ్వబోతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. బంధువులు సంపూర్ణంగా బంద్ చేయాల్సిన అవసరాన్ని కూడా బీసీల పక్షాన ఉన్నది గుర్తు చేస్తున్నాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను ఆగండి. మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దొంగ జీవోలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. కాబట్టి వెంటనే 42% బిల్లుని పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా మాకు మద్దతు ఇస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా రాజకీయంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మనం కులగన్న చేసుకున్నాం, రిపీట్ టెస్ట్ పాస్ అయినాం, అన్ని రకాలుగా కరెక్ట్ ఉన్నాం. సరైన రిజర్వేషన్ ఇవ్వడం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేస్తే బీసీపీలు నడుచుకుంటూ వస్తారు తెలంగాణ. వాళ్ళు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో మాట్లాడించాలి. ఇంతవరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఇంతవరకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఇంతవరకు సోనియా గాంధీ గారు మాట్లాడారు. సో ఈ అంశాలు రెండు జరిగినట్టయితేనే ఈ 42% బీసీపీలు పాస్ అయినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పార్లమెంట్ రాహుల్ గాంధీ గారితో మాట్లాడారు. అసలు జీవోనైన్ సవరించిన పంచాయతీరాజ్ నిధుల్ని చేసుకుని జీవోనైన్ ఇస్తే చేసుకునేలేదు. కనీసం పాస్ చేసిన ఏదో గవర్నమెంట్ జీవోనైన్ ఇచ్చి వాళ్ళు మాట్లాడితే కుదరదు. నేను అనేది ఏంటంటే ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ కులగన్న చేసుకుంటే సరిలేదు. కానీ అట్లా జరగకుండా